అవినీతికి కేరఫ్ గా మారింది గుంటూరు మిర్చి యార్డ్. రైతులకు అందాల్సిన నష్టపరిహారాన్ని మింగేశారు అధికారులు. కోట్ల రూపాయలను స్వాహా చేసి లెక్కలు చూపించాల్సి వస్తుందని ఫైళ్లను మాయం చేశారు కొందరు అక్రమార్కులు. దీనిపై ఏళ్ల తరబడి అధికారులు విచారణ చేస్తున్నా అది ముందుకు సాగడం లేదు. ఆసియాలోనే అతిపెద్ద మిర్చి యార్డుగా రికార్డు సృష్టించిన గుంటూరు మిర్చి యార్డులో 2008 మేలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. లక్షల టన్నుల మిర్చి అగ్నికి ఆహుతైంది. యార్డులో దాచుకున్న మిర్చి కాలిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో నష్టపరిహారం కింద ప్రభుత్వం 11.5 కోట్లను మంజూరు చేసింది. ఇదిలా ఉంటే పరిహారం బాధిత రైతులకు అందలేదు. కొందరు అక్రమార్కులు నకిలీ పేర్లను జాబితాలో చేర్చి నష్టపరిహారాన్ని తమ ఖాతాలోకి మళ్లించుకున్నారనే ఆరోపణలున్నాయి. కమిషన్ వ్యాపారులు, ఇన్సూరెన్స్ ఏజెంట్లతో కుమ్మక్కై మరో 5.93 కోట్లను డ్రా చేసుకున్నారని రైతులు విమర్శిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో యార్డులో పనిచేసే హమాలీలకు ఒక్కొక్కరికి 10 రోజులకు రోజుకు 100 రూపాయలను జీవన భృతి మంజూరు చేసింది ప్రభుత్వం. 4100 మందికి గాను 41 లక్షలను ప్రభుత్వం ఇచ్చింది. అయితే మార్కెటింగ్ శాఖ ఆ నిధులను రైతు బజార్ అకౌంట్లో జమ చేసుకుందని హమాలీలు ఆందోళనకు దిగారు. మరోవైపు హమాలీల యూనిఫామ్ కోసం కేటాయించిన 21 లక్షల రూపాయలను సగం వరకు మింగేశారు మార్కెటింగ్ అధికారులు. కోట్ల రూపాయల్లో కుంభకోణం జరిగిన అధికారులు విచారణ పేరుతో కాలయాపన చేయడమే తప్ప ఒక్కరంటే ఒక్కరిని బాధ్యులుగా గుర్తించిన దాఖలాలు లేవని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు. విచారణ తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫైల్స్ కనపడలేదు అనేటువంటి విషయము రూఢి అయిన తర్వాత ఆ ఫైల్స్కి ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో వారి మీద కేసు ఫైల్ చేయలేదు అంటే దీని వెనుక ఏదో ఒక బలమైన రాజకీయ శక్తి అండ ఉంది. విచారణ పేరుతో అధికారులు కాలం వెళ్లదీస్తున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమార్కులకు కొందరి రాజకీయ నేతలు కొమ్ము కాస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇంతవరకు దాని మీద విచారణ జరగడం కానీ, దానికి సంబంధించినటువంటి బాధితులకి పరిహారాలు ఇవ్వడం కానీ ఇంతవరకు జరగకపోవడం దారుణం. దీంట్లో బినామీ పేర్లతోటి ఏర్పాటు చేసుకొని బినామీలు పంచుకోవడానికి ప్రయత్నం చేసి దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ అని, అట్లాగే ఈ యొక్క శాఖాపరమైనటువంటి ఎంక్వైరీలు అని చెప్పి ఈ విధంగా కాలయాపన చేస్తూ దాన్ని రోజు రోజుకి నీరుగారుస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజున ఇక్కడ కనపడుతున్నది. ఇప్పటికైనా సర్కార్ స్పందించి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. నష్టపోయిన తమకు వెంటనే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. మాకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలంటున్నారు.